రైల్వేలో గేట్ మ్యాన్ అనే పోస్ట్ ఒకటి ఉంటుంది. ఈ గేట్ మ్యాన్ అనే పోస్టు ఏ ఎగ్జామ్ ద్వారా రాయాలి, ఏ ఎగ్జామ్ ద్వారా రాస్తే ఈ గేట్ మ్యాన్ అవ్వచ్చు అనేది ఎవరికి తెలియదు. అంటే బయట ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు. ఎందుకంటే మీరు గ్రూప్ డి తీసుకున్నా, ఎన్టీపీసీ తీసుకున్నా, ఏఎల్పీ తీసుకున్నా, టెక్నీషియన్ తీసుకున్నా, ఇలా రైల్వేలో ఇంకా ఎన్ని నోటిఫికేషన్లు తీసుకున్నా గేట్ మ్యాన్ అనే డిజిగ్నేషన్ సపరేట్గా ఉండదు. మరి గేట్ మ్యాన్ ఎలా అవుతారు? ఈ డిజిగ్నేషన్ లేకుండా గేట్ మ్యాన్ ఎలా అవుతారు, ఏ ఎగ్జామ్ నుంచి గేట్ మ్యాన్ అవ్వచ్చు అనేదే మన వీడియో. నా పేరు శివకుమార్, నేను ఇండియన్ రైల్వేస్లో వర్క్ చేస్తూ ఉన్నాను. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే, ఇలా రైల్వేలో ఏమన్నా డౌట్స్ ఉంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలుసు అనుకో వెంటనే చెప్తాను, తెలియదు అనుకో తెలుసుకొని చెప్తాను. ఎందుకంటే అన్నీ నాకు తెలియాలని రూల్ ఏం లేదు కదా. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇప్పుడు రైల్వేలో గేట్ మ్యాన్ అంటే రెండు విధాలుగా వెళ్ళచ్చు. రెండు కూడా గ్రూప్ డి ద్వారానే సాధ్యం. ఓకేనా? ఈ గ్రూప్ డి అనే ఎగ్జామ్ ఉంది కదా, ఈ గ్రూప్ డి 10th బేస్ మీద ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతుంది. ఫ్యూచర్లో ఐటీఐ వస్తే రావచ్చు, చెప్పలేం. అంటే మీరు 10th క్లాస్ కానీ చదువుకుంటే ఈ గ్రూప్ డి అనే ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇందులో 14 రకాల పోస్టులు ఉంటాయి. 14 రకాల పోస్టుల్లో కూడా గేట్ మ్యాన్ అనే డిజిగ్నేషన్ గల పోస్ట్ ఒకటి ఉండదు. ఇంతకు ముందు ఉండేదే, ఇప్పుడు లేదు. మరి లేకుండా గేట్ మ్యాన్ ఎలా అవ్వచ్చు అనేది తెలుసుకుందాం. ఈ 14 రకాల పోస్టుల్లో ట్రాక్ మెయింటైనర్ అనే పోస్ట్ ఒకటి ఉంది, పాయింట్స్ మ్యాన్ అనే పోస్ట్ ఒకటి ఉంది. ఈ రెండు డిఫరెంట్ పోస్టులు అనమాట. గ్రూప్ డిలోనే ఈ రెండు ఉన్నాయి. ఈ రెండింటి ద్వారా మనం గేట్ మ్యాన్ అవ్వచ్చు. ఎలానో చూద్దాం. ఫస్ట్ పాయింట్స్ మ్యాన్ గురించి తీసుకుందాం. మనం పాయింట్స్ మ్యాన్ కనుక తీసుకుంటే పాయింట్స్ మ్యాన్ నుంచి గేట్ మ్యాన్ అవ్వచ్చు. రెండోది ట్రాక్ మెయింటైనర్ తీసుకుంటే ట్రాక్ మెయింటైనర్ నుంచి గేట్ మ్యాన్ అవ్వచ్చు. ఫస్ట్ పాయింట్స్ మ్యాన్ గురించి తీసుకున్నాం. పాయింట్స్ మ్యాన్ అంటే ఏం లేదంటే అతని వర్క్ వచ్చేసి స్టేషన్ మాస్టర్కి అసిస్టెంట్గా వర్క్ చేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే స్టేషన్ మాస్టర్కి అసిస్టెంట్ అనమాట. ఏం లేదు, స్టేషన్ మాస్టర్ ఏం చేస్తారంటే ట్రైన్ రన్ అవుతున్నప్పుడు ఒకవైపు జెండా చూపిస్తా నించుంటారు కదా, అతను నించోవడం అంటే వీల్స్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా చెక్ చేస్తూ ఉంటారనమాట. మనం గమ్ముగా జెండా చూపించి నించున్నాము అనేదే చాలామందికి తెలుసు, కానీ స్టేషన్ మాస్టర్ గారు చూడాల్సింది ట్రైన్ పాసింగ్లో ఉండగా ట్రైన్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? సో ఒకవైపే చూస్తారు స్టేషన్ మాస్టర్ గారు. మరి రెండో వైపు ఎవరు చూస్తారు అనేదే డౌట్ అనమాట. ఈ రెండో వైపు చూడటం కోసం పాయింట్స్ మ్యాన్ అనే అతను ఉంటారు. అతను ట్రైన్ వస్తున్నప్పుడు ఇంకో ఆపోజిట్లోకి వెళ్ళి ఇంకో పక్క కూడా చెక్ చేస్తూ ఉంటారు ట్రైన్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదని. సో ఇది. తర్వాత ఇంకా మీకు అర్థం కాకపోవచ్చు, పాయింట్కి క్లాంప్లు వేస్తూ ఉంటారు, షంటింగ్ చేస్తూ ఉంటారు. ఇలాంటివి చాలా ఉన్నాయి పాయింట్స్ మ్యాన్ అంటే. వీటితో పాటుగా గేట్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక స్టేషన్ ఉందనుకోండి, ఒక ఊర్లో ఒక స్టేషన్ ఉందనుకోండి, దానికి రైట్ సైడు లెఫ్ట్ సైడు 2 గేట్లు ఉంటాయి దగ్గరలో, ఒక 1/2 km డిస్టెన్స్లో. వీటినే ఆపరేటింగ్ గేట్స్ అంటారు. ఈ ఆపరేటింగ్ గేట్స్లో ఈ పాయింట్స్ మ్యాన్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఇంకెక్కడ చేయరు. ఈ ఆపరేటింగ్ గేట్స్లో మాత్రమే ఈ పాయింట్స్ మ్యాన్లో వర్క్ చేస్తూ ఉంటారు. వాటి తర్వాత ఇంకా గేట్స్ ఉన్నాయంటే, అంటే గేట్స్ కారణాలు చాలా ఉంటాయి. అక్కడ ఒక ఊరున్న గేట్స్ ఉంటాయి, లేదా రైతులకు సంబంధించిన పొలాలు ఉన్నాయి, ట్రాక్టర్లు అవి ఇవి పోవాలన్న గేట్స్ ఉంటాయి, లేకపోతే గవర్నమెంట్స్కి సంబంధించి ఏమన్నా ఉన్నా కూడా అక్కడికి పోవడానికి గేట్లను ఏర్పాటు చేస్తారు. ఈ రోజుల్లో అయితే అన్ని ఫ్లైఓవర్లు వేస్తున్నారు. ఫ్లైఓవర్లు వేస్తే ప్రాబ్లమే లేదు. ఓకేనా? సో ఇలా గేట్స్ ఉంటాయి. సో ట్రాక్ మెయింటైనర్ అనే పోస్ట్ నుంచి గేట్ మ్యాన్ అవ్వచ్చు. ఎలాగంటే మీరు ట్రాక్ మెయింటైనరే. ఇందా చెప్పాను కదా, స్టేషన్కి ఇరువైపులా 2 గేట్లు ఉంటాయి. వీటిని ఆపరేటింగ్ గేట్లు అంటారు. ఈ ఆపరేటింగ్ గేట్లో పాయింట్స్ మ్యాన్లు మాత్రమే వర్క్ చేస్తారని చెప్పాను. ఇవి రెండు కాకుండా అవతల ఇంకేమన్నా గేట్స్ ఉన్నాయంటే వాటిని ఇంజనీరింగ్ గేట్స్ అంటారు. మీరు కనుక గమనిస్తే స్టేషన్కి పక్కనే ఉన్న గేట్లని గేట్ నెంబర్ ఇచ్చి దాని పక్కన టీ అని రాస్తారు. అంటే ట్రాఫిక్ గేట్ అంటారు. ఆపరేటింగ్ గేట్ అన్నా కూడా అదే. టీ అంటే ట్రాఫిక్ గేట్ అంటారు. వాటి అవతల ఏమన్నా గేట్స్ ఉన్నాయంటే గేట్ నెంబర్ ఇచ్చి దాని పక్కన ఈ అని రాస్తారు. అంటే ఇంజనీరింగ్ గేట్స్ అనమాట. ఓకేనా? ఈ ఇంజనీరింగ్ గేట్స్లో ట్రాక్ మెయింటైనర్స్ అనేవాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. మరి ఇద్దరికి డిఫరెన్స్ ఏందని చూస్తున్నారా? ట్రాఫిక్ గేట్లో మాత్రం మ్యాక్సిమం సిచ్యువేషన్స్లో 48 hours రోస్టరే ఉంటుంది. అంటే వారంలో 48 గంటలు మాత్రమే వారు వర్క్ చేస్తారు. వారంలో 48 గంటలు మాత్రమే వారు వర్క్ చేస్తారు. తర్వాత ఇంజనీరింగ్ స్టాఫ్ వచ్చేసి డిఫరెంట్ రకాల రోస్టర్లు ఉన్నాయి. రోస్టర్ అంటే ఏంటంటే వారంలో ఎన్ని గంటలు వర్క్ చేస్తారనే దాని గురించి చెప్పుద్ది. వారంలో 72 గంటలు వర్క్ చేసే గేట్స్ ఉన్నాయి, వారంలో 60 గంటలు వర్క్ చేసే గేట్స్ ఉన్నాయి, వారంలో 48 గంటలు వర్క్ చేసే గేట్స్ కూడా ఉన్నాయి. ఎలా అంటారా? ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉందంటే వారంలో 48 గంటలు వర్క్ చేసే గేట్లే ఉంటాయి. కొంచెం లిబరల్గా ఉందంటే వారంలో 60 గంటలు వర్క్ చేసే గేట్లు ఉంటాయి. ఇంకా అసలు మ్యాక్సిమం అక్కడ ఫ్లోటింగ్ ఏం రాదు. అంటే ట్రాఫిక్ మీన్స్ మన జనాభా అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా, ఈ జనాభా ఎక్కువ మంది రాకపోతే అక్కడ వారంలో 72 గంటలు వర్క్ చేస్తూ ఉంటారు. ఈ 72 గంటలు వర్క్ చేస్తారు. ఎక్కువ రాకపోతే అక్కడ గేట్స్ ఎందుకని చాలామందికి డౌట్ ఉంటుంది. సో అక్కడ సీజన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు పొలాల సీజన్, ఇప్పుడు రైతులు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి సంబంధించిన పొలాలు అక్కడ ఉన్నాయంటే ట్రాక్టర్ అప్ అండ్ డౌన్ తిరగాలి కాబట్టి
వారికి పూర్వకాలంలో గేట్ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు రానున్న రోజుల్లో ఫ్లైఓవర్ ఏర్పాటు చేస్తామంటున్నారు. అది చూద్దాం. సో అక్కడ సీజన్ బట్టి ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ హెవీ ట్రాఫిక్ ఉంటే 48 అవర్స్, లిబరల్గా ఉంటే 60, నార్మల్గా ఉంటే 72 అవర్స్ రోస్టర్ ఉంటుంది. అదే ఆపరేటింగ్ మాత్రం మ్యాక్సిమం సిచ్యువేషన్స్లో 48 అవర్స్ రోస్టరే ఉంటుంది. కొంచెం ట్రాఫిక్ కూడా మన గేట్స్తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువే ఉంటుంది. కానీ మనలో కూడా ఏ క్లాసు, బి క్లాస్ అని సపరేట్గా ఉన్నాయి, స్పెషల్ క్లాసు, ఇట్లా ట్రాఫిక్ని బట్టి కేటగరైజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు తెలిసింది కదా రైల్వేలో గేట్ మ్యాన్ అవ్వాలంటే ఏ ఎగ్జామ్ ద్వారా సాధ్యమవుతుంది, గేట్ మ్యాన్ అనే సెపరేట్ డిజిగ్నేషన్ లేకపోయినా ఏ ఎగ్జామ్ ద్వారా మనం గేట్ మ్యాన్ అవ్వచ్చు అనేదే ఈ వీడియోలో చెప్పాను. ఇలాగా కొన్ని డౌట్స్ చాలామందికి ఉంటాయి. అంటే రైల్వేలో ఏ పోస్ట్కి పోవాలంటే ఏ ఎగ్జామ్ రాస్తే మనం ఎలిజిబుల్ అవుతాం, టీసీ కావాలంటే మనం ఏ ఎగ్జామ్ రాస్తే ఎలిజిబుల్ అవుతాం, ఏ అసిస్టెంట్ లోకో పైలట్ అంటే ట్రైన్ డ్రైవర్ అవ్వాలంటే ఏ ఎగ్జామ్ రాయాలి, గూడ్స్ గార్డ్ ఆర్ ప్యాసింజర్ గార్డ్ కావాలంటే ఏ ఎగ్జామ్ రాయాలి, ఇలా మనం ఏ పోస్ట్కి ఏ ఎగ్జామ్ రాస్తే ఎలిజిబుల్ అవుతాం అనేది కొంతమందికి తెలియదు. కొంతమందికి తెలుసున్నా కొంతమందికి తెలియదు. ఎవరైతే తెలియని వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారో మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటాను. ఇది అవేర్నెస్ వీడియోస్ మాత్రమే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పిన్ చేయండి. నాకు తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పడానికి ట్రై చేస్తాను. లేకపోతే ఎక్కువ మందికి తెలియాలనుకుంటే వీడియో రూపంలోనే చెప్పడానికి ట్రై చేస్తాను వెంటనే. ఒకవేళ నాకు తెలియదు అనుకో, మీరు అడిగిన డౌట్, నేను వేరే వాళ్ళనైనా కనుక్కొని చెప్తాను. ఎందుకంటే అన్నీ నాకు తెలియాలని రూల్ ఏం లేదు కదా. రైల్వేలో ఉన్నంత మాత్రాన అన్నీ మనకు తెలుసు అనుకోవడం పొరపాటు. రైల్వే చాలా అంటుంటారు కదా, రైల్వే అనేది చాలా మహాసముద్రం. అది చాలామందికి చాలా విషయాలు కూడా తెలియదు. సో మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.